గత నెల రోజుల నుంచి కష్టపడుతూ వాళ్ళు పడ్డ శ్రమకు ఈరోజు మీ అందరితోని ఈరోజు మాట్లాడదామనే ఉద్దేశంతో మన ప్రియతమ నాయకులు మన రూరల్ ఎమ్మెల్యే గారు ఈ సభ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మాది డిచ్పల్లి మండల్ 40 బూతులున్న 40 దగ్గర అక్కడక్కడ కొన్ని జరగకపోవచ్చు, కానీ మా దగ్గర మాత్రం మా పిల్లలు బాగా కష్టపడ్డారన్న దానికి సహకరించిన మా సర్పంచులు స్థానిక నాయకులు చాలా కష్టపడ్డారు కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలుపు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, భూపత్ రెడ్డి అన్న నాయకత్వం, భూపత్ రెడ్డి అన్న నాయకత్వం. శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి పిఎల్ఎస్, మరి కోఆర్డినేటర్స్, సర్పంచులు, మరి మండల అధ్యక్షులు, మరి వేదిక పంచుకున్నటువంటి పెద్దలందరికీ, మరి ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నమస్సుమంజలి తెలియజేస్తూ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి మహేష్ అన్న గారి ఆదేశానుసారము మరి ఇవాళ మన నియోజకవర్గంలో ఏదైతే ఓటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం ఉందో మరి దాదాపుగా 95% ప్లస్ చేసుకొని ఇవాళ మనము ఇంకా 4 రోజులు 5 రోజులు మిగిలింది. మరి ఆ సందర్భంగా ఏదైనా మిగిలి ఉంటే మిగిలిన దాన్ని కూడా పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇవాళ ఈ గత నెల రోజుల నుంచి మరి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పిఎల్ఏలు, కోఆర్డినేటర్లు, సర్పంచ్లు, పార్టీ మండల అధ్యక్షులు అందరూ మరి ఇక్కడ డిసిసి ఆధ్వర్యంలో మరి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి నిరంతరంగా వారి యొక్క మానిటర్ చేస్తూ మరి ఇవాళ సక్సెస్ఫుల్ గా మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని విజయవంతంగా ఇలా ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా మిగిలిన ఏదైతే ఓటర్లు ఉన్నారో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మరి బయట వాళ్ళు ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో మరి వాళ్ళను కూడా పిలిపించుకొని ఖచ్చితంగా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. చేసుకుంటే రేపు మనకు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మన చుట్టాలు ఉన్నా, మన రిలేటివ్స్ ఉన్నా, ఇంకా ఫ్రెండ్స్ ఉన్నా అందరికీ పిలిపించుకొని ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా పూర్తి చేసుకొని మనము 100% నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి రాష్ట్రంలోనే మరి 100% పూర్తి చేసుకున్నటువంటి నియోజకవర్గంగా మరి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మరి అందరికీ పేరు పేరున నమస్సుమంజలి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఎస్ఐఆర్ ప్రత్యేకంగా నిజామాబాద్ నియోజకవర్గానికి అతిథులు అన్న మిత్రులు నరేష్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ పెద్దలు సాయిబ్ రంజాన్ గారికి, అలాగే రాష్ట్ర గీత చైర్మన్ మిత్రులు శేఖర్ గౌడ్ గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ మిత్రులు గంగారెడ్డి గారికి, అలాగే కార్యగాంధీ ఇన్ఛార్జిగా అక్క ఆకులత గారికి, అలాగే మాజీ డిసిఎంఏ చైర్మన్ తారాచంద్ గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులకు, పార్టీ మండల అధ్యక్షులకు, సర్పంచులకు, సొసైటీ చైర్మన్లకు, మరి ముఖ్యంగా ఈ సర్ ప్రోగ్రాంని దగ్గర నుండి నడిపించిన బిఎల్ఏలకు, వారికి సహకరించిన సర్పంచులకు, వివిధ గ్రామాల అందరి కార్యకర్తలందరికీ పత్రికా విలేకరులకు నమస్కారం తెలియజేస్తూ మరి 3వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది. 3వ తారీఖు తర్వాత ఉంటుంది మన పని. ఇంకా ఇప్పుడు ఆఫీసర్లు మనమంతా కలిసి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అది 100% తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 3వ తారీఖు తర్వాత మనమైతే ఏదైతే పనులు చేయించామో మనం చేయించడం వేరే పనుల వారు కూడా చేయించడం జరిగింది. మరి దాని లిస్టు మనకు ఒకటి బయటకు వస్తుంది. అప్పుడు మనం అందరం జాగ్రత్తగా ఉండి బిఎల్ఏలు, మన పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, మనం అక్కడ నాయకులు అందరూ కూర్చుండి లిస్టుని వెరిఫై చేసి
లిస్టులో ఏమైనా అవకతవకలు ఉన్నాయా, ఇంకా వేరే పార్టీ వారు ఏమైనా చేయించిర్రా, అవి చూసి మనం ఆఫీస్ టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మన పని చాలా అవుతుంది. 3వ తారీఖు తర్వాత మనకు పని బాగా చాలా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అయిపోయిందని మనం సంబరపడే అవసరం లేదు. 3వ తారీఖు తర్వాత మనకి ఒక పని ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం ఇంకా ఒక నెల, అంటే నెల లోపల దానికి టైం ఉంటుంది. మనం అది చేస్తే చాలా బాగుంటుంది. మనం ఇప్పటిదాకా కష్టపడ్డది ఇంకో మన నెల కష్టపడవలసి వస్తుంది. దయచేసి అందరూ ఇప్పటివరకు ఎట్లా చేసినామో మనం ఆర్గనైజ్ మన ఎమ్మెల్యే గారు మనకు మానిటరింగ్ చేస్తూ రోజు దాని గురించి ఆలోచిస్తూ రోజు మండలాలతో మాట్లాడు, మిగతా నాయకులతో మాట్లాడుతూ మరి ఎట్లా కార్యక్రమం చేసారో ఆ నెల రోజులు కూడా ఇంకా కార్యక్రమం చాలా ఉంటుంది. కాబట్టి మనం దాన్ని అందరూ మరి పని చేయాలని కోరుతూ, మరి నేను ఇది మన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ మనకు ఇక్కడ నిజామాబాద్ రూరల్లో ఎమ్మెల్యే గారు మనకు నిత్యము వారంకు 5 రోజులు మన నియోజకవర్గంలో ఉంటూ తిరుగుతూ మరి అందరినీ కలుస్తూ ఉండడం జరిగింది. మరి దీంట్లో అక్కడ చిన్న చిన్న కొద్దిగా పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ పెద్ద లీడర్లు ఉన్నారు, డీసీ అధ్యక్షులు ఉన్నారు, ఇంకా పెద్ద లీడర్లు ఉన్నారు. మా రిక్వెస్ట్, పార్టీ కార్యకర్తల రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏ ప్రోగ్రాం పెట్టినా కొన్ని ఎమ్మెల్యే గారు చెప్పి మరి ఎమ్మెల్యే గారితో చెప్పిస్తే మా కార్యకర్తలకు కూడా ఉత్సాహం ఉంటుంది, మేము కూడా రావడానికి వీలుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేకు మరి తెలియకుండా మీటింగ్ పెడితే మాకైనా బాధలే, ఎవరికైనా బాధలే. ఎందుకంటే మనకు ఎమ్మెల్యే గారు ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే చెప్పి మీటింగ్ పెట్టి అందరం రాజధానికి సహకరిస్తాం. ఎందుకంటే ఉన్నదాన్ని చెడగట కూడా మంచిగా కాపాడుతున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ, ఇది కొంచెం మంచిగా నడుస్తుంది. కాబట్టి దయచేసి పెద్దలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ఒక్క కార్యక్రమం చేయాలని కోరుతూ ముగిస్తున్నా. పిఎల్ఏ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, అలాగే పిఎల్ఏ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, అలాగే నగేష్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు ఉర్దూ అకాడమీ చైర్మన్ తయార్పి నమ్దాన్ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే లలితారెడ్డి గారికి, తారాచంద్ర గారికి, భాస్కర్ రెడ్డి, ఏదైతే పిఎల్ఏని నియమించబట్టిదో మన ఎమ్మెల్యే గారు, మీరందరూ ప్రతి గ్రామంలో అందరూ కృషి చేసి 100% చేసినందుకు మొట్టమొదట మీ అందరికీ నేను పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకనంటే ఇదే మాదిరిగా ఏదైతే ఈ నెల రోజులు మనం ప్రతి ఇంటికి తట్టి మనం అందరికీ 100% చేసుకురాల్సిన ఘనత ఇప్పుడు మన సర్పంచులు కానీ మన పిఎల్ఏలు కానీ వాళ్ళతో పనిచేయించుకున్న సందర్భంలో ఇదే మాదిరిగా మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి కృషి చేయాలని చెప్పేసి మీ అందరికి మనం చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ వస్తుందని అనుకుంటా ఉన్నాం. మనమందరం ఏకదాటిపై మీరందరూ కష్టపడ్డారు. ఇప్పుడు ఈ 3వ తారీఖు తర్వాత మనకి ఇంకా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆ లిస్టు కూడా మనం వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కొంతమంది లేని వాళ్ళని కూడా సృష్టించినట్టయితే అటువంటి వాళ్ళని తీసే హక్కు మీ పిఎల్ఏలకు ఉన్నది, మీరు మర్చిపోవద్దని చెప్పేసి మీ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మనమంతా కూడా ఏకంగా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాలు, ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలు తూచా తప్పకుండా ఈరోజు ప్రజలకు వెళ్ళే విధంగా మనం చేస్తూ ఉన్నాం. పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, మన లోకల్ మహేష్ కుమార్ గౌడ్ గారు, సుదర్శన్ రెడ్డి గారు మన జిల్లాని మొదటి స్థానంలో నిలబెట్టడానికి వీళ్ళందరూ కృషి చేసినందుకు పేరు పేరున నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. పార్టీ పరంగా కూడా పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మూల స్తంభాలుగా మీరందరూ ప్రతి గ్రామంలో కలిసి అందరూ పార్టీని బలోపేతం చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ ముగిస్తా ఉన్నాను. గ్రామాలలో చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమం చేపట్టే ముందు మనకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మన సీఎం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం సూచనలు చేసి సర్లో ప్రతి గ్రామంలో మనకు కావలసినటువంటి ఓట్లు పోగొట్టుకోకుండా ఉండడానికి మన పార్టీ తరఫున పిఎల్ఏలు, పిఎల్ఏ 2, పిఎల్ఏ 1 జిల్లా అధ్యక్షుడు ఉంటారు, పిఎల్ఏ 2 మన గ్రామాలలో ప్రతి బూత్కు మనం నియమించుకున్నటువంటి పిఎల్ఏ 2 వారు చేసినటువంటి కార్యక్రమం. గత నెల నుంచి పిఎల్ఏలే కాకుండా
గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలంతా మరి మన కాన్స్టిట్యున్సీలో మన నియోజకవర్గంలో దాదాపుగా 95-96% వరకు ఇప్పటికీ ఎన్రోల్మెంట్ అయింది. దీంతో సరిపోదు. దీని తర్వాత మళ్ళా ఇప్పుడు బిఎల్ఏలకు ప్రముఖ బాధ్యత ఉంది. మరి ఇదంతా అయిన తర్వాత 3వ తారీఖు తర్వాత రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత ఉంది కొందరికి నోటీసులు వస్తాయి, కొందరు ఓట్లు పోతాయి, కొందరి జాయిన్ అవుతాయి, కొంత ఓట్లు చేర్చుకోవాలా. వీటన్నిటి మీద కూడా బాధ్యత మీ ఒక్కరికే ఉంటుంది. బిఏలే ప్రతిదాన్ని ప్రశ్నించే అధికారం ఓన్లీ బిఏలకే ఇచ్చింది. కావున మన దాంట్లో అవగాహన లేని బిఏలు ఉంటే కూడా కొందరు ఎవరన్నా తెలియని పరిస్థితి ఉంటే మన కార్యకర్తలు చురుకైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు వారికి సపోర్ట్ చేస్తూ రేపు రాబోయే ఇంకా గురుతరమైన బాధ్యత ఉంది అందరికీ. మరి మీరంతా ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ నెల రోజులు ప్రతి గ్రామంలో 100%, 99% వరకు చేసినటువంటి ఘనత మరి మన చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇంత చేసినా కానీ రేపు మళ్ళా చివరికి ఏదైతే వెస్ట్ బెంగాల్లో, మధ్యప్రదేశ్లో ఇట్లా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం చేసిన కోట్లను తుడిచిపెట్టేసి మరి ఆ ప్రభుత్వాలు రాకుండా చేసిన పార్టీ బీజేపీ. మన రాష్ట్రంలో రేపు రాబోయే ఎన్నికల్లో అటువంటి దుశ్చర్యలు జరగకుండా మీరంతా మరి ఇప్పటి వరకు చేసినారు. రేపు రాబోయే ఇంకా కార్యక్రమాలను కూడా బిఎల్ఏలు కానీ మన కాంగ్రెస్ పార్టీ చురుకైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు మా బోటలకు మాకు కూడా ఇన్ఛార్జీలను ఇచ్చి మరి ఇవాళ మేము ఇక్కడనే ఊళ్ళల్లో మాకు ఇచ్చిన ఇన్ఛార్జి ప్లేస్లలో ఇప్పుడు లలితక్క కానీ నేను కానీ నేను ఊళ్ళని ఇన్ఛార్జ్గా చేస్తాము. అయితే 3వ తారీఖు వరకు హైదరాబాద్ కూడా ఎవరు రావద్దని చెప్పి అంత సీరియస్ ఉన్నది. ఇప్పుడు ఇంకేమైనా రానోళ్ళే ఉంటే ఎక్కడన్నా ఇంకా మిగిలినవి ఉంటే మనం పోవాలి. ఇద్దరు మనం పోయి మరి వాళ్ళకు 2 ఓట్లు ఉన్నాయా, 1 ఓటు ఉండి కూడా వాళ్ళు చేసుకోలేకపోయినరా, చేసుకోకపోతే మనం బాధ్యత మరి మనకు వచ్చే ఓటు అయితే మాత్రం తప్పకుండా వాళ్ళని ఓటు నమోదు చేయించే మన వాళ్ళ ఫామ్ ఇప్పించే బాధ్యత మనం తీసుకోవాలా. మరి ఒకవేళ వాళ్ళకు 2 ఓట్లు ఉండి గ్రామంలో 1 ఉండి ఇంకో దగ్గర ఇంకో ఓటు ఉంటే ఎక్కడ ఆ ఓటు మన దగ్గరనే చేసుకునేటట్టు మన మనసులో అయితే మన ప్రాంతంలోనే వాళ్ళ ఓటు ఉండేటట్టు వాళ్ళకు ఒప్పించి ఓటు ఉంచే విధంగా మనంతా బిఎల్ఏలు మరి మన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం మీ అందరిపై ఉంది. ఇంకా ఈ కార్యక్రమం ఇవాళ 26, 27వ తారీఖు 27 నాకు తెలిసి 3వ తారీఖు వరకు ఉంది. మనకి మన 24, 3 వరకు పెంచారు. కానీ ఇది 31వ తారీఖు వరకు మనం ఫామ్లు ఇచ్చే అవసరం ఉంది. 31 వరకు ఉన్నది నాకు తెలిసి. మరి ఈ 3 రోజులలో ఇంకా వేరే కార్యక్రమాలు ఉంటాయి, వేరే పనులు ఉంటాయి. వాటికి అనుగుణంగా మీరందరూ పనిచేసి ఇంకెవరైనా మిగిలిపోయినవి ఉంటే మనకు కావాల్సిన ఓటు అయితే తప్పకుండా వాళ్ళను తెప్పించి వాళ్ళ ఫామ్ ఇప్పించి మరి ఎస్ఐఆర్లో 100% మనం మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే దిశగా ఇంకా మీరందరూ ప్రయత్నం చేసి మరి పెద్ద నాయకులు కావచ్చు, మనం కావచ్చు, మన కార్యకర్తలు కావచ్చు, ఎక్కడైనా ఏ అవకతవక జరగకుండా ఇప్పటి వరకు మరి కార్యక్రమం చేసినందుకు, ఈ ఓటర్ల నమోదు చేపించినందుకు ప్రత్యేకంగా బిఎల్ఏలకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ వారికి సహకరించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన నిజామాబాద్ రూరల్ నేను కోఆర్డినేటర్గా పెట్టడం జరిగింది. పెట్టినందుకు గంగారెడ్డి గారు, తారాచంద్ర గారు, ఇంకా నాకు కొన్ని పేర్లు మన మన కార్యకర్తలు, పత్రికా సోదరులు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరి ముందుకు నేను రావడం 7-8లో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు మీరందరూ. నాకు ప్రతి ఒక్క గ్రామం నుంచి అనుబంధం ఉంది.
మొన్న కూడా నేను వీళ్ళ పర్మిషన్తో నేను డిచ్పల్లి దర్పల్లి కొన్ని గ్రామాలు సందర్శించడం జరిగింది. ఎలా అవుతుంది అనేసి బిఎల్ఎస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మీరందరూ 100% చేసిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇదే రీతిలో మనము వెళ్తే ఇంకా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలకు కూడా బాగుంటుంది. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలిపిస్తే మొత్తము మీ బిఎల్ఏలదే అనేసి నేను అనుకుంటున్నా. బిఎల్ఏలు కష్టపడితే అన్నీ మనం సాధిస్తాం, మన పార్టీని స్ట్రెంథన్ చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన పార్టీ మన ముఖ్యమంత్రి గారు మనకి ఏం నేర్పిస్తున్నారు, ఉచిత కరెంటే కానీ ఇవన్నీ మనం చెప్పుకోగలిగిన విషయం ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. మన కాంగ్రెస్తోనే ఏదైనా సాధ్యమవుతుంది. మనం అందరము మన పార్టీని రోజు రోజుకు స్ట్రెంథన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరందరూ దృష్టికి వెళ్ళండి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఇంకేమన్నా ఉన్న వాళ్ళవి ఉంటే ఈ 3 తారీఖు డెడ్ లైన్ కాబట్టి మీరు ఇంకా కష్టపడి ఏమన్నా డోర్ టు డోర్ బిఎల్ఏలది పాత్ర ఏంటంటే ఊర్లల్లో మనకు తెలుస్తుంది ఎవరి ఇంట్లోకి రాలేదు అనేసి. ఆ ఫామ్స్ మళ్ళీ ఫిలప్ చేయాలనేసి నేను కోరుతున్నా. ఎందుకంటే చనిపోయిన వాళ్ళే ఉంటాయి, కొందరు ఏదైనా షిఫ్ట్ అయిన వాళ్ళే ఉంటాయి కాబట్టి వాళ్ళని ఏం చేయలేము. మీరందరూ మళ్ళొకసారి రాని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా కొన్ని చేయాలనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆదేశించినట్టుగా ఓటర్ల ప్రక్రియ 10 సంవత్సరాలకోసారి జరుగుతున్నటువంటి సందర్భంలో ఈసారి జరిగేటటువంటి ఈ ప్రక్రియ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ప్రక్రియకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షత వహిస్తున్నటువంటి సందర్భాన మన ప్రియతమ నాయకుడు మన శాసనసభ్యుడు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వీలైనంత మేరకు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ సాధించడానికి ప్రయత్నం చేస్తూ పార్టీని అదేవిధంగా ఈ నియోజకవర్గంతో పాటు గెలిచిన శాసనసభ్యుడిగా జిల్లాలో ఆయన అనుభవాన్ని పార్టీ తీసుకుంటూ ఈరోజు రూరల్ నియోజకవర్గంలో బిఎల్ఏల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఈ సందర్భాన దానికి పార్టీ సమన్వయకర్తగా మాజీ శాసనసభ్యురాలు మాజీ ఎమ్మెల్సీ సోదరిమణి లలిత గారి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి గౌరవ నాతో పాటు మొన్ననే నూతనంగా గీత పారిశ్రామిక చైర్మన్గా నియమింపబడ్డటువంటి సోదరుడు శేఖర్ గౌడ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోదరులు మాజీ ఏదైతే బ్యాంక్ ఉండేదో సిడి బ్యాంక్ చైర్మన్ సాయిరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నూతనంగా ఎన్నుకోబడినటువంటి గౌరవ సర్పంచులు, ముఖ్యంగా ఈ ప్రక్రియలో మూల కారకులైనటువంటి సోదరులు 293 బూత్లు ఉన్నటువంటి ఆ 293 బూత్లకు సంబంధించినటువంటి బిఎల్ఏలు, అదేవిధంగా వాళ్ళ మీద నియమింపబడినటువంటి ప్రతి 10 బూతులకు నియమింపబడినటువంటి సూపర్వైజర్లు, వారందరికీ నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక కార్యకర్తగా మీ అందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమక్షంలో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే ఆదేశం ఇచ్చారో దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పదే ఈ కార్యక్రమం ఎంత అవసరమో, ఈ రాష్ట్రంలో రేపు ఏ ఎన్నిక జరిగినా ఓటర్ మహాశయులు ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క ఓటరుకు ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఓటు హక్కు ఉన్నటువంటి ఓటర్ను
ఓటర్ లిస్టులో చేర్చే బాధ్యత, ఆయనను అందులో ఉంచే బాధ్యత అంతా తీసుకున్నటువంటి బిఎల్ఏలు, ప్రభుత్వ పరంగా ఉన్నట్టు బిఎల్ఏ టూల్ అంటారు మిమ్మల్ని. బిఎల్ఏలు బిఎల్ఓలు ప్రభుత్వ పరంగా నియమింపబడినటువంటి అధికారులు. ఇంతకుముందు గతంలో చాలా మందికి పెద్దలకు తెలుసు, బిఎల్ఓలు కూర్చునే జాగాలో రాసుకొని ఎలక్షన్ కమిషన్కు పంపించి అది ప్రింట్ అయిపోతుండే. కానీ ఈ ప్రజాస్వామ్య దేశంలో 12 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏ విధంగా పెద్ద రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి ప్రక్రియ, చిన్న రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ, ఏదైతే మొన్న జరిగినటువంటి బెంగాల్ రాష్ట్రంలో 93 లక్షల ఓట్లను తీసేసి 28 లక్షల ఓట్లతో అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ ఓడిపోయినటువంటి పరిస్థితి. దాని కొరకే ఈరోజు బిఎల్ఏల పాత్ర ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి చాలా పకడ్బందీగా రాష్ట్ర కాంగ్రెస్ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను, వారి మీద జిల్లా అధ్యక్షులను, శాసనసభ్యులను ఎక్కడికక్కడ అలర్ట్ చేసి వారి ద్వారా ఈ ప్రక్రియను నడిపిస్తున్నటువంటి సందర్భం. ఇది మామూలు విషయం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యం ఇది. 75 సంవత్సరాలు గడిచినటువంటి ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును ప్రతి ఓటర్కు ఉండాలనేటువంటి ఉద్దేశంతో మీ అందరి మీద బాధ్యతలు పెట్టారు. మనం ఏమనుకున్నాం, బిఎల్ఏలు అంటే భూపతి రెడ్డి గారు చెప్పారు, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ లిస్ట్ ఇచ్చారు, వాళ్ళని రాసేసి పంపించేశామనేటువంటి ప్రక్రియ కానే కాదు. ప్రతిరోజు ఈరోజు నిజామాబాద్లో ఈ మీటింగ్ జరిగి బిఎల్ఏలతో మాట్లాడి నిన్నటి వరకు జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది కోఆర్డినేట్ చేసేందుకు గాంధీ భవన్లో సెంటర్ ఒకటి నడుస్తుంది. వాళ్ళు ఈరోజు రాత్రికి ఢిల్లీ సెంటర్కు పంపిస్తున్నారు పార్టీకి. ఇది ఎందుకు పంపిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజాస్వామ్యం కొరకు ఏ విధంగా పోరాడిందో, ఈ రోజు ప్రతి ఓటర్ హక్కు కొరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉందనేటువంటి విషయాన్ని, కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్ను ఆయన ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి చేసేటటువంటి ప్రక్రియలో బిఎల్ఏ టూల యొక్క పాత్ర ఉందనేటువంటి విషయం. ఇది ఇంతవరకు ఒకటి. దాని తర్వాత మనం ఇప్పటి వరకు మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో దాదాపు భూపతి రెడ్డి గారు ఇప్పుడే నాతో మాట్లాడుతూ లిస్టు దూయిస్తా ఉన్నాడు. 100% అయినటువంటి ప్రక్రియ ఇది పూర్తిగా అయిపోయింది. నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ఎక్కడెక్కడైతే మీరు పనిచేసి ఈ 100% చేశారో మిమ్మల్ని ఒకసారి చప్పట్లతో అభినందించాలని కోరుకుంటున్నా. అది కాదు, కానీ ఈరోజు మనం ఏదైతే కార్యక్రమం చేస్తా ఉన్నామో నిన్న మొన్నటి నుండి ఇప్పుడు ఇల్లు లలితక్క చెప్పింది, చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు, షిఫ్ట్ అయినటువంటి ఓట్లు, దాని తర్వాత ఉన్నటువంటి ఓట్లు. ఉదాహరణకు ఒక బూత్లో 800 ఓట్లు ఉన్నాయి. మనం 742 మంది ఓటర్ల ఓట్లు మనం ఈ ప్రక్రియలో చూసుకున్నాం. మిగతా 58 ఓట్లు ఏదైతే ఉన్నాయో ఆ 58 ఓట్లలో 32 ఓట్లు చనిపోయారు, 18 ఓట్లు షిఫ్ట్ అయ్యారు. ఈ విధంగా మనం 100% చేసుకున్నాం. కానీ ఆ 100% చేసుకున్నటువంటి ఓట్ల యొక్క ఫామ్ వాళ్ళకు ముట్టిందా లేదా? ఆ ముట్టినటువంటి ఫామ్లో మీ పేరు, మీ ఫోటో, మీ యొక్క ఏదైతే వాళ్ళు అడిగినటువంటి అంశాలు అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా? అవి ఉన్నట్టయితే 100% మనం సక్సెస్ అవుతామనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా. అందుకొరకే బిఎల్ఏ 2 ఏదైతే పాత్ర ఉందో ఈ 2-3 రోజులు ఇంటింటికి వెళ్ళి రోజు ఉదయం ఒక 50 ఇళ్ళు, సాయంత్రం ఒక 50 ఇళ్ళు ఫామ్ ముట్టిందా, ఆ ఫామ్ వాళ్ళ దగ్గర మనం రెండో ఫామ్ ఉంటే ఆ ఫామ్ ఒకసారి చెక్ చేసుకొని మనం నిర్ధారణ చేసుకోవడానికి ఈ 2-3 రోజులు చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, బిఎల్ఏ 2 ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళందరూ పెద్దలు భూపతి రెడ్డి గారి ఆదేశానుసారం, పార్టీ ఆదేశానుసారం మీ బూత్లలోకి వెళ్ళి
అవి సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకునేటటువంటి బాధ్యతగా మీరు దాన్ని గుర్తించాలా. నేను కానీ శేఖర్ గౌడ్ గారు కానీ ఆయన బోధనకించారు, నేను నిర్మల్కించాను. నా నిర్మల్లో ఇప్పుడు నేను ఉన్నటువంటి అక్కడ పరిస్థితులు 7 మండలాల్లో 7 మండలాలు 100% అయినాయి. మున్సిపాలిటీలో 79.65% మున్సిపల్ నిర్మల్లో అయినాయి. ఇవి 79.65% ఏదైతే అయిందో అవి 100% కలుపుకొని 100% చేరే పరిస్థితుల్లో లేకున్నా, ఎక్కడైతే ఓటర్స్ చనిపోయారు, ఎక్కడైతే ఓటర్స్ మైగ్రేట్ అయ్యారు, ఎక్కడైతే ఓటర్స్ ఇక్కడ లేరో, ఉదాహరణకు అది మహారాష్ట్ర బార్డర్ ఉన్నటువంటి పరిస్థితులు. కోడలు అక్కడామే, అక్కడి నుంచి కోడలు ఇక్కడ తెచ్చుకున్నామే. అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది. ఏదైనా ఒక ఓటు ఉంటేనే ఒక ఓటు అక్కడ ఆటోమేటిక్గా అది తీసేయబడుతుంది. అది మనం నిర్ధారణ చేసుకునేటటువంటి పరిస్థితి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ మనకు 2-3 శ్రీనివాస్ మీకు అందరికి బాగా జ్ఞాపకం ఉంది, నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనకు భూపతి రెడ్డి గారి నాయకత్వాన రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మెంబర్షిప్ చేయమని ఆదేశం ఇచ్చారు. మనం ఆదేశం ఇచ్చినటువంటి ఆదేశాన్ని ప్రతి గ్రామానికి వెళ్ళి మెంబర్షిప్ చేయించాం. ఆ మెంబర్షిప్ రాష్ట్రం దేశంలోనే 38 లక్షల ఓటర్ల నమోదు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరిగిందనేటువంటి విషయాన్ని ఒక్కసారి గ్రహించాలా. అదేవిధంగా ఈ మెంబర్షిప్తో పాటు 4-5 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మనం అప్పుడు అనుకున్నాం ఇది ఏం పని అనేటటువంటి విషయం. శక్తి గ్రూప్ అనేటువంటి ఒక గ్రూప్ పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి శక్తి గ్రూప్ లో సభ్యత్వం చేర్పించినటువంటి విషయం మనకు అందరికీ గుర్తుంది. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా పటిష్టంగా ఉంది, ఇంకా ఏ విధంగా పటిష్టంగా కావాలనేటువంటి ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ ప్రతి 2 రోజులకోసారి మా అందరికీ, నాకు కానీ భూపతి రెడ్డి గారికి కానీ నగేష్ రెడ్డి గారికి కానీ ఇందులో ఉన్నటువంటి వాళ్లకు మాకు జూమ్ మీటింగ్ జరుగుతుంది. ఆ జూమ్ మీటింగ్ లో మా మీద ఎంత ఒత్తిడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాకు తెలుసు. మీరేమనుకుంటారు, భూపతి రెడ్డి గారు ఫోన్ చేసి ఈ పని చేయమంటున్నాడు, తయారు గారు వచ్చి ఏం జరుగుతుందని చూస్తా ఉన్నాడు, నాగేష్ రెడ్డి గారు పర్యవేక్షిస్తున్నాడు అనేటువంటి బాధ ఉండొచ్చు మీలో. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజీకరణ జరిగితే 26కి 20 సీట్లు ఇస్తాననేటువంటి మాట చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి మనం అందరం అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రక్రియ మీద ఒత్తిడి చేస్తా ఉన్నామనేటువంటి విషయాన్ని గ్రహించాలనేటువంటి మాట తెలియజేస్తూ, వేరే విషయాలకు పోకుండా ఒక్కటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల అధికారంలో మనం ఏం చేశామనేటువంటి మాట నిన్ననో మొన్ననో ఇక్కడ ఆరింద్ర పురుగుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. మొదలు మీరు అందరూ గ్రహించాలా, ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఏలు కానీ, సూపర్వైజర్లు కానీ, మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ, గౌరవ ఎన్నికైనటువంటి సర్పంచులు కానీ బాధలు ఉంటాయి అందరికీ. కానీ బాధలను అధిరోహించే రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే మనం ఏ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇచ్చిందో నేను వేరుగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ మనం డిన్నర్కి వెళ్ళినా, ఎక్కడ ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినా మన పార్టీ గొప్పది, మన నాయకత్వం గొప్పది, ఈ దేశానికి మేము ఇన్నిచ్చాం. మా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నాడు, సమస్యలు తెలుసుకుంటున్నాడు, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో మనం దాని కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పే బాధ్యత మన అందరి మీద ఇక్కడ ఉన్న నాతో పాటు మన అందరికీ ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ మధ్యనే పెద్దలు భూపతి రెడ్డి గారు, నగేష్ రెడ్డి గారు, ముప్ప గంగారెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన చేవెళ్ళ 21 ప్యాకేజ్ కొరకు అక్కడికి వెళ్ళి అక్కడ పరిశీలించి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. అది ఎందుకొరకు రేపు మన నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరుకు ఏదైతే ఉందో 21 ప్యాకేజీలు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనమంటూ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో దాదాపు 20-30% గిరిజనులు ఉన్నారు. ఆ గిరిజన సోదరుల యొక్క అనేక రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్య ఉంది, పోడు భూముల సమస్య. ఆ సమస్యకు సర్టిఫికెట్లు, ఆ విషయం కూడా పెద్దలు భూపతి రెడ్డి గారు 2-3 సార్లు
మన రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయం నాకు తెలుసు. కాబట్టి మనం అందరం ఐకమత్యంగా అరే ఇది అయితలేదు, ఇది కాలేదు, ఇది అయితదో కాదో అనేటువంటి విషయాన్ని చర్చించకూడదు. తప్పకుండా దాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా భూపతి రెడ్డి గారి నాయకత్వాన, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వాన, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుల నాయకత్వాన, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి గారి నాయకత్వాన మనమందరం కలిసికట్టుగా దాన్ని సాధించుకోవడానికి, దీన్ని ప్రయత్నం చేయడానికి మనం అందరం ముందుండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, వేరే విషయాలకు పోకుండా PLA 2 మీరు ఇవ్వాలకి మీ పని అయిపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకా 3వ తారీఖు తర్వాత కొత్త ప్రక్రియ మీకు వస్తుంది. ఆ కొత్త ప్రక్రియ ద్వారా మీకు ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ద్వారా పార్టీ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారు. పార్టీ నిర్మాణంలో భాగస్వాములు అయినటువంటి BLA 2లకు రేపు ఈ ప్రభుత్వం ఒక విధంగా నాకు తెలిసినట్టుగా నా అనుభవంతో తప్పకుండా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ప్రముఖ స్థానం ఇస్తారనేటువంటి విషయం అక్కడక్కడ పెద్దలు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందుకొరకే ఈరోజు ఇక్కడ అమృత గార్డెన్లో మీటింగ్ పెట్టుకున్నాం. BLA 2ల పని అయిపోయింది. రేపటి నుంచి మన కాదు, మీరు పార్టీ నిర్మాణానికి రేపు ప్రభుత్వం కొరకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి నిజమైనటువంటి పిల్లర్లుగా మీరు ప్రయత్నం చేస్తారు. మీకు దానికి తగినటువంటి పారితోషికం దొరుకుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వేరే విషయాల్లోకి పోకుండా నాకు ఈరోజు పెద్దలు భూపతి రెడ్డి గారు ఫోన్ చేసి, నాగేష్ రెడ్డి గారు ఫోన్ చేసి మీటింగ్ ఉందనేటువంటి మాట, నేను హైదరాబాద్కు నేను కానీ లలిత గారు కూడా హైదరాబాద్ నుండే వచ్చాను. అయితే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా పార్టీ ఐకమత్యంగా, పార్టీ మండల శాఖ అధ్యక్షులు కానీ, బ్లాక్ అధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ సమన్వయంతో పార్టీని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కాంగ్రెస్ పార్టీ అలసిపోయింది బియ్యలు అరే భోజనం పెడుతున్నాడు భూపతి రెడ్డి, రాహుల్ గాంధీ. అదేవిధంగా దీనికి సంబంధం ఉన్నా లేకున్నా ఈ దేశంలో ఆ రోజు స్వాతంత్రం కొరకు మహాత్మా గాంధీ గారి నాయకత్వాన ఏ విధంగా ఉద్యమం జరిగిందో, భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పట్ల, విద్య పట్ల నిర్లక్ష్యం చేసి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ లీకేజ్లో రాజీనామా చేసినటువంటి విషయాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో తెలియజేసినటువంటి యువకులకు అందరికీ కూడా మన తరఫున ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తాం. జై హింద్. ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో ఇక్కడి నుంచే స్టార్ట్ అవడం జరిగింది కాబట్టి మీ అందరు కష్టపడ్డారు కాబట్టి మీ అందరికీ కృతజ్ఞత సభ చెప్పడానికి పెద్దలు భూపతి రెడ్డి గారు మన మీ అందరి కొరకు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన అందుకు మన శాసనసభ్యులు భూపతి రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు వారికి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తార్పి నమ్దాన్ గారికి, అదేవిధంగా మొన్ననే నూతనంగా రాష్ట్ర గౌడ చైర్మన్ అయినటువంటి శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈ యొక్క సర్ప్రకార్కి ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆకు లత గారికి, మరి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, మాజీ ఐడీసీ చైర్మన్ సాయిరెడ్డి గారికి, ఈరోజు ఈ యొక్క మండల పార్టీ ప్రెసిడెంట్ అంబర్ సింగ్ గారికి, మా యొక్క జిల్లా కమిటీలో ఉపాధ్యక్షుడు తారా చంద్ గారికి, అమృతపురి గంగాధర్ గారికి, అదేవిధంగా బాలరాజు గారికి, అదేవిధంగా మా పార్టీలో జనరల్ సెక్రటరీ మన ఎర్రన్న గారికి అనేది మరి చాలా చురుగ్గా రూరల్ ఏరియాలో జరగడం జరిగింది. ఎందుకంటే పెద్దలు భూపతి రెడ్డి గారు అందరికంటే ఎక్కువ ఈ మీటింగ్లు ఏర్పాటు చేయడము, మన జిల్లాలో మొట్టమొదటిసారిగా పెద్దలు మొన్న ముఖ్యమంత్రి గారు జూమ్ మీటింగ్లో మొట్టమొదటి పేరు రూరల్ చాలా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు భూపతి రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ నుంచి. ఈరోజు నాకు బాధ్యత 6 నియోజకవర్గాలపై ఇచ్చారు. దాంట్లో రూరల్ నియోజకవర్గంలో 293 బూతులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు నిజామాబాద్ పట్టణంలో 301 బూత్ ఉన్నది, బోధన్లో 246 బూతులు, బాన్స్వాడ 259 బూతులు, అదేవిధంగా ఆర్మూర్ వస్తే 219 బూతులు, బాల్కొండ 248 బూతులు. ఈ విధంగా మొత్తం జిల్లాలో నాకు బాధ్యత అప్పచెప్పింది 1565 బూతులు అప్పచెప్పారు. మరి అన్ని బూతుల కంటే ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో బాల్కొండ ఫస్ట్ అయితే, రెండవది ఒక రూరల్ నియోజకవర్గం వస్తున్నది. మరి బాల్కొండ ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా రాత్రి వరకు కూడా
99.002 ఉన్నది మాత్రమే, అంటే ఇంకో 2 మాత్రమే ఉన్న అక్కడ మిగిలింది. మరి ఇప్పుడు పెద్దలు భూపతి అదే చెప్తున్నారు, నా దగ్గర కూడా మొత్తం అయిపోయింది, ఎక్కడేం లేదు, ఏదో అక్కడక్కడ ఏళ్ళలో లెక్క పెట్టుకొని చెప్పేదని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా అన్ని కూడా పెద్దలు భూపతి సారథ్యంలో మీరు అందరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా పూర్తిగా అయిందని నేను భావిస్తున్నాను. మీ అందరికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇదే స్ఫూర్తితోని మనమందరం కూడా భూపతి రెడ్డి గారి సారథ్యంలో రూరల్ నియోజకవర్గంలో నేను రోజులో ఉన్నాను, కానీ నేను కూడా ఏది కూడా ఆయన చెప్పని చెయ్యను, ఆయన ప్రతి ఒక్కరు స్థూలంగా చెప్పే చేస్తాను. ఇక ముందు కూడా ఏది కూడా మా ఇద్దరి మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు లేవు, ఉండవు కూడా రాబోయే రోజుల్లో కూడా. నేను స్పష్టంగా కార్యకర్తలతో చెప్తున్నా, ఎలాంటి బాధ్యత ఏమి కూడా మా కళ్ళు విషయం లేకుండా వ్యక్తిని నేను ఉంటా కాబట్టి మీ అందరి సహకార కోరిక వరకే, వారి భూపతి రెడ్డి గారి కోరిక వరకే నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు చేపట్టడం జరిగింది. నాకు మీరందరూ భూపతి రెడ్డి గారు మద్దతు ఇవ్వకుంటే, మీరు మద్దతు ఇవ్వకుంటే నాకు అధ్యక్ష పదవి వచ్చేది కాదు. మీతో పాటు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన పీస్ ప్రెసిడెంట్ మహేష్ గారు అందరి ప్రోత్సాహంతోనే నాకు అధ్యక్ష ఇచ్చినాం. కాబట్టి ఎవరిని కూడా మేము చిన్న చూపు చూడము, అందరినీ కూడా నాకంటే పెద్దలు గురువులే భావిస్తాను నేను ఇక్కడ. మరి ఈ విధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, పెద్దలు మన జిల్లా సంబంధించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారథ్యానికి పెద్దలు మహేష్ గారి ఆదేశాల మేరకు ఒక సర్ ప్రోగ్రామ్ అనేది జిల్లాలో చాలా చురుగ్గా జరుగుతున్నది. ఎందుకంటే రాష్ట్రంలోనే మనం 5వ స్థానంలో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మన నిజామాబాద్ టౌన్లో పట్టణంలో, ఎందుకంటే అక్కడ ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు, అదేవిధంగా షిఫ్టెడ్ ఓట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేనున్న గతంలో నిజామాబాద్లో పెట్టుకున్నా, ఇప్పుడు నా ఓటు ఎక్కడ పెట్టుకున్నా ముల్లగిలో పెట్టుకుంటా, 2 దాంట్లో ఉన్నది. ఈ విధంగా కొద్దిగా వెనుకబడ్డది నిజామాబాద్ టౌన్. ఇప్పుడు అక్కడ కూడా 65% దాటిపోయింది, అంటే 100% ఇంకో 10-15% మొత్తం అయిపోతుంది. అది కూడా పెద్దలు శేఖర్ గౌడ్ గారు, ఇక్కడ మా చిచ్చారం వంటి అందరూ బాధ్యత తీసుకొని మరి అక్కడ ఇన్ఛార్జ్ వంటి లత గారు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి తొందరలోనే ఈ 2-3 రోజులు పూర్తి 100% చేసి అక్కడ కూడా మన కాంగ్రెస్ పార్టీ నిలబడతారని మీరందరూ ఆశిస్తున్నాను నేను అక్కడ. ఈ విధంగా సర్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ సర్ ప్రోగ్రామ్ అనేది పెద్దలు చిచ్చారాన్ని అన్ని క్లుప్తంగా చెప్పారు. వెస్ట్ బెంగాల్లో 93 లక్షల ఓట్లు తొలగించారు. ఎందుకు తొలగించారు? ఎక్కడైతే ఆమెకు అనుకూల ఓట్లు ఉన్నాయో ఆ తొలగించడం వలన ఆ ఓట్లు పోతాయి. కాబట్టి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అవి ఓట్లు ఉండవు కాబట్టి అన్న ఉద్దేశం తొలగించడం వలన కేవలం 30 లక్షల ఓట్ల తేడాతోని మొన్న మమతా బెనర్జీ ఓడిపోవడం జరిగింది. మరి దాని తర్వాత దృష్టి ఎక్కడ పెట్టారు? కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణలో పెట్టింది. ఎందుకంటే ఇక్కడ పకడ్బందీగా స్ట్రాంగ్ ఉన్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అదేవిధంగా బీసీ సంబంధించిన స్ట్రాంగ్ ఉన్న మన బీసీ అధ్యక్షుడు మహేష్ గారు ఉన్నారు. మరి వీరు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ దెబ్బతీయాల ఉద్దేశంతో ఈ సర్ ప్రోగ్రాంలో ఓటు తొలగించాలనే ఉద్దేశంతో చేశారు. కాబట్టి మనం కూడా మన అందరం కూడా కార్యకర్తలు చురుగ్గా మీరు పాల్గొని ఈ యొక్క సర్ ప్రోగ్రాం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా తక్కువ కావట్లేదు. ఇది అందరూ కూడా కష్టపడుతున్నారు. పెద్దలు మా మీనాక్షి నటరాజన్ గారు ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్ ద్వారా ప్రతిదీ కూడా గంటకు తీసుకుంటుంది రిపోర్టు. ఏ రిపోర్టు? అధికారిక రిపోర్టు కాదు. పిఏలు ఎక్కడ పనిచేస్తున్నారు, మండల అధ్యక్షులు ఎక్కడ పనిచేస్తున్నారు, మా జిల్లాకు సంబంధించిన ఉపాధ్యక్షులు కానీ, జనరల్ సెక్రటరీ కానీ, సెక్రటరీ కానీ ఎక్కడ పనిచేస్తున్నారు, డీటెయిల్గా చెప్పమంటారు. ఈ విధంగా నన్ను ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇస్తున్నారు. మేము మీరు ఇచ్చిన రిపోర్ట్ ఎప్పుడు పంపిస్తున్నాము. ఈ విధంగా క్షుణ్ణంగా పరిస్థితుంది. ఈ మధ్య కాలంలోనే నన్ను హైదరాబాద్ పిలిపించారు 1-to-1 మీటింగ్లో. మీ జిల్లాలో మరి ఎట్లా చూపించన్నారు, క్లియర్గా చూపించిన ఏది బిఏఎల్ ఒకటి లిస్ట్ చూపించిన ఆయన అధికారుల లిస్ట్ కాదు, బిఏఎల్ తీసుకోలేను. బిఏఎల్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చారు. ఏదైతే బాల్కోడ కాన్స్టిట్యూన్సీ రూరల్ కాన్స్టిట్యూన్సీ నాకు వచ్చింది కాబట్టి వాళ్ళు చూపించడం తృప్తి ఎత్తారు. పర్ఫెక్ట్ ఉంది. నిజామాబాద్ జిల్లా మొత్తంలో సూచన జరిగింది. ఈ విధంగా మీరందరూ కష్టపడారు కాబట్టి మనం రాబోయే రోజుల్లో కూడా మనం ఇదే కష్టంగా రూరల్ కొంత కష్టపడాలని కోరుతున్నాం. మరి ఇక పోతే ఇక టీఆర్ఎస్ అని చెప్తున్నారు. మనకు అధికారం ఇచ్చినప్పుడు ఎంతుండే 9,08,18,000 కోట్ల అప్పించారు, 20,000 కోట్ల అప్పించారు. మరి మన తెలంగాణ వచ్చినప్పుడు మన మిగులు బడ్జెట్గా 14,000 కోట్లు మిగిలిచ్చినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మొత్తము 69,000 కోట్ల అప్పు మాత్రమే. మరి ఈరోజు మనం పంచుకుంటే 14,000 వచ్చింది. అటువంటి రాష్ట్రాన్ని తెలంగాణను మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? మనకు మంచి వనరులు ఉన్నాయి, నిధులు ఉన్నాయి. మన నిధులన్నీ ఆంధ్ర పోతున్నాయి. మనకు ఉద్యోగాలు వస్తలేవు, ఇంటికి ఉద్యోగం రావాలా? ఈ విధంగా అధికారం డెవలప్మెంట్ చేస్తున్న ఫండ్స్ అంతా ఆంధ్రాకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క శాఖ ముఖ్య శాఖలన్నీ ఆంధ్ర పెట్టుకుంటుండే. ముఖ్యమంత్రి అంటే, డిప్యూటీ సీఎం అంటే ప్రతి శాఖ అక్కడ ఉంది. కాబట్టి మహారాజు 1967లో 69లో చిన్నారెడ్డి గారు ఉద్యమం చేశారు. ఆ ఉద్యమ ఫలితం ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా వారు ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ ఒక అవిద్వానంగా ఇక్కడ వారు ప్రత్యేక పార్టీ పెట్టి పాల గుర్తు ద్వారా తెలంగాణ 9 పార్లమెంట్ గెలుచుకున్నది. ఈ విధంగా సెంట్రల్కు చెప్పిన
అప్పటి నుంచి ఇందిరాగాంధీ ఒక కొలికొచ్చి మన తెలంగాణకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు నిధులు ఇవ్వడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి అయినా సరే తెలంగాణకి ఇవ్వాలా, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మీరు తెలంగాణ ఇవ్వాల్సింది చెప్పి ఆనాటి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఇస్తూనే పోతున్నది. మధ్యలో ఎప్పుడు వచ్చింది, టీడీపీ వచ్చింది. టీడీపీ వచ్చినప్పుడు టీఆర్ఎస్ ఎక్కడో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఆయన మంత్రిలో రాలేదు, దీనికి కనిపెట్టిండు, కనిపెట్టి బయటకు వచ్చింది. వచ్చిన సంతోషమే. మరి సర్వనాశనం చేసే ఇలా రాష్ట్రాన్ని ఇన్ని లక్షల కోట్లు డబ్బులు చేసామే, మనకున్న ఇన్కమ్ ఎంత అది చూసుకోలేదు. ఇలా మనకు రైతుకు ఉంటుంది, మన కుటుంబం ఉంటుంది, ఇలా మన 10 ఎకరాలు ఉంటుంది, 10 ఎకరాల పంట ఎంత పడుతుంది, మనకున్న బ్యాంకులు అప్పు ఎంత, ప్రైవేట్ అప్పు ఎంత, మరి ఏ విధంగా ఎంత కట్టాలా అన్న ఆలోచన లేకుండా మనం అప్పులు చేస్తే ఏమవుతుంది, ఉన్న 10 ఎకరాలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, ఇంకా దానికో రోడ్డు మీద వస్తాం. ఈ విధంగా మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ గారు ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, ఇది చేస్తలేరు అది చేస్తారని. ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రతి ఇచ్చిన దాన్ని ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాం. మనం ఏమన్నాం, ఇన్ని అప్పుల మన రేవంత్ రెడ్డి కూడా తెలియదు. ఆ రోజు మనం వరకలు డిక్లేర్ చేస్తాం 6 గ్యారెంటీలు. అప్పుడు ఏమనుకున్నామంటే 2-3 లక్షల అప్పు ఉందని అనుకున్నాం. మనకున్న ఇన్కమ్ మీద మనం వనరులు చేసుకొని మనం పొదుపు చేసుకొని ఈ యొక్క అన్ని స్కీములు నడిపి దాని ఉద్దేశంతో అన్ని వాగ్దానం చేసిన వాస్తవమే. కానీ ప్రతి ఒక్కటి కూడా తప్పుడు మనం చేస్తూనే ఉన్నాం. ఇలా బస్ ఫ్రీ ఇస్తున్నాం మహిళలకు. ఈరోజు 200 యూనిట్ల వరకు వైట్ కార్డు మీద ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అంటే గ్రామ స్థాయిలో సుమారు 90% ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సారథ్యంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నాం. ఇది మామూలు విషయం కాదు. అంటే ఒక్కొక్క ఇల్లుకు 5 లక్షలు ఇస్తున్నాం. మీకు గతంలో తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దంతబంధు అని చెప్పిండు, ఏమి ఇచ్చిండు, దంతబంధు జేబులోకి వెళ్ళిపోయినాయి. ఈ విధంగా ఆ రోజుల ఇచ్చిన స్కీము ప్రతి ఒక్కరు కూడా మన జేబులోకి వెళ్ళింది. కానీ మనం ఇచ్చిన స్కీము ఈరోజు 5 లక్షలు ఇల్లు ఇస్తున్నాం. అంటే ఎవరైనా కార్యకర్తన మనం జేబులో రూపాయి వస్తుందా, అధికారులకు అవుతుందా? ఇలా బేస్మెంట్ లాగా 1 లక్ష ఇస్తున్నాం, గోడౌన్ లాగా 1 లక్ష ఇస్తున్నాం, స్లాబ్ పడగా 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం, మరి మొత్తం కంప్లీట్ అయితే 1,20,000 ఇస్తున్నాం. ఈ విధంగా ఇన్ని స్కీములు పని జరుగుతున్నాయి. మన రైతు భరోసా అన్నాం, మనం ఇస్తున్నాం. ఇవాళ వాళ్ళు రైతు బంధు అన్నారు, పుట్టలకు చెట్టలకు పుట్లకు వేసారు. మనం ఆ విధంగా రేవంత్ ఇవ్వట్లేదు. ప్రతి పైసా పొదుపు చేస్తున్నాం, ఇటు అప్పు కడుతున్నాం, సంక్షేమం నడిపిస్తున్నాం, డెవలప్మెంట్ చూసుకుంటాం. అన్ని ఇస్తూ కూడా మనం ఈరోజు ఇప్పటి వరకు రైతుకు రుణమాఫీ 22,000 కోట్లు రుణమాఫీ చేస్తాం. మరి ఎప్పుడైనా చేసిండు కేసీఆర్ గారు? 1,00,000 అన్నాడు, 4 సంవత్సరాలు చేసిండ్రు. మరి ఇదే వడ్డీకే పోయింది. మనం ఏకకాలంగా 22,000 కోట్లు మాఫీ చేస్తాం. మరి రైతు భరోసాను ఇస్తున్నాం. మనం ప్రతి ఒక్కరు ఇస్తూనే ఉన్నాం. మనం మొన్ననే ఈ మధ్య కాలంలో 9,000 కోట్లు ఇచ్చినాం. మనం కూడా చెప్పుకోవాలి. అదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే మనలో ఎన్నైనా ఉండని. కానీ కాంగ్రెస్ పార్టీ గురించి ఈ పార్టీ ఉన్నప్పుడు మాత్రం మనమందరం కూడా పార్టీకి చెడు పేరు రాకుండా మనం స్కీములు ప్రజలకు చెప్పాలా. తెలుసు, నాకు తెలుసు, నీకు రుణమాఫీ రాలేదు, నాకు రాలేదు, మనం బాధపడకూడదు. కానీ వచ్చిందంటే చెప్పాలి. ఎక్కడ మిస్టేక్ అయితే ఉంటుంది, అయినాయి. కానీ మనము నాకు రాలేదు కదా, నాకెందుకు చెప్పడానికి తప్పది. మనం ప్రతి ఒక్కరు కూడా రచ్చబడ కాడ, ఓటర్ల కాడ, సాయంత్రం పూట తాగే ఎక్కడ ఉంటారో అక్కడ కూడా మన పార్టీ గురించి క్లుప్తంగా చెప్పాలి. ఏమేమి చేసినాము, ఇంత అప్పు ఉన్నది, ఇంత అప్పు కడుతున్నాం, నెలకు 18,500 కోట్లు ఇన్కమ్ ఉంది. దాంట్లో 6,000 కోట్లు వడ్డీలకు అవుతున్నాయి, 6,000 కోట్లు సంఖ్య బద్దలకు అవుతున్నాయి, 6,000 కోట్లు జీత పద్యాలకు అవుతున్నాయి, మిగులుతున్నాయి 500 కోట్లు అన్ని. అది కూడా ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ఏం తెలుసా, ఏదైతే కేసీఆర్ గారు 1,00,000 కోట్లు అప్పు తెచ్చిండో దాని మీద 11.5% తీసుకొచ్చిండు. దాన్ని కూడా పొదుపు చేసి 7% కుదించిండు బ్యాంకులో పెట్టుకొని. ఇదంతా వడ్డీ మేము కట్టలేము, దాంట్లో రూల్స్ ఉన్నాయన్నమాట. 7% కడతాం మన ఉద్దేశంతో దాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో కూడా పొదుపు చేస్తూ నెలకు 1,000 కోట్లు పొదుపు వస్తున్నది. దాన్ని పొదుపు చేసి కూడా గతంలో ఉద్యోగాలు రిటైర్మెంట్ అయినరు, ఆ ఉద్యోగాలు డబ్బులు లేపేసి రేవంత్ వైపు కేసీఆర్ గారు. దాన్ని కూడా మన మీద పడిపోయింది. దాన్ని కూడా నెలకు స్పష్టంగా కట్టడం జరుగుతున్నది ఈ యొక్క పొదుపు ద్వారా. ఇది ఈ విధంగా విద్యార్థులకు కానీ ఉద్యోగులు కానీ అన్ని పక్కన ఇచ్చినా కానీ అన్ని ఒకటి రైల్వే కాంట్రాక్టు గతంలో 55,000 కోట్ల కాంట్రాక్టులు పెండింగ్ అయిపోయింది. అవి కూడా ఇస్తున్నాం. అంటే ఈ విధంగా అన్ని కూడా ఇస్తూ అభివృద్ధి సంక్షేమం తీసుకుంటూ పార్టీని ముందుకు వెళ్తున్నాము. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ప్రతి కూడా పూజ తప్పు నెరవేరుస్తున్నాము. అదేవిధంగా బీజేపీ అన్నారు, మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. మేము 12 నెలలే మోదీ అంటాడు. ఎన్నికలు రాగానే అక్షంతలు వస్తాయి, రాముడు లక్ష్మణుడు ఇవే గుర్తుకొస్తాయి. ఏమన్నా అభివృద్ధి చేసిండ్రా? ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 140 రూపాయలు ఉండే. మరి దాన్ని మనం అప్పుడు పెట్రోల్ ఎంత ఉండే? 60 రూపాయలు పెట్రోల్, 50 రూపాయలు డీజిల్ ఉండే. మరి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 100 రూపాయలు అది. మరి ఈరోజు డీజిల్ ఎంత? 105 రూపాయలు, పెట్రోలు 115 రూపాయలు. అంటే ఎంత భారం పడుతుంది? ఇప్పుడు రైతులకు కానీ ఇటు పేద ప్రజలకు కానీ ప్రతి ఇంటికి ఒక మోటార్ సైకిల్ ఉన్నది.
మరి ఇవన్నీ క్లుప్తంగా మనం చెప్పాలా. పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. 2 కోట్ల ఉద్యోగాలను మోడీ గారు మరి ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు. మరి మన ఇక్కడ ఎంపీ గారు మాట్లాడతారు వచ్చి ఏం చేసి కాంగ్రెస్ అంటారు. అసలు నువ్వు 7 ఏళ్ళు అయింది, నువ్వేం చేసినావు? నువ్వు ఎంపీ 7 ఏళ్ళు అయింది అంటే మనకి ఎన్ని రావాలా ఉద్యోగాలు? ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి 36,780 ఉద్యోగాలు కావాలా. అంటే నువ్వు నీ యొక్క 7 సంవత్సరాలలో మన పార్లమెంట్ పరిధిలో 2,38,000 ఉద్యోగాలు రావాలా. మరి ఎక్కడ పోయినాయి? మనం ప్రశ్నించాలా, నిలదీయాలా. ఇవన్నీ నిలదీస్తేనే మరి మనకు పేరు కాంగ్రెస్ పార్టీకి మనం చేసిన అభివృద్ధిని మనం చెప్పుకోగలుగుతాం. మనం చెప్పలేదనుకో ఇది ఏం కాంగ్రెస్ మాట్లాడలేరా, మనం చెప్పుకుంటేనే మనం ఇంకా కొట్టుకుపోతున్నాం. ఇది కూడా మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొన్న నీట్ పేపర్ లీక్ అయింది, దానికి ఉద్యమాలు చేసిండ్రు. మన ఆది నాయకుడు గారు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు 4 గంటలు ధర్నాలు చేసిండ్రు. ధర్నాలు చేసి రక్తాలు కాడే విధంగా అరెస్ట్ చేసిండ్రు. దానికి మనం అందరం కూడా పెద్ద ఎత్తున ధర్నాల్సిన ప్రతి మండలంలో కూడా దానికి ఫలితమే ఆ రోజు ఇప్పుడు ఆ మంత్రి పదవి రాజీనామా చేసిండ్రు. మనకు కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వచ్చింది ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన కారణం మీ అందరి ఫలితమే ఈరోజు వచ్చింది. అక్కడ రాహుల్ గాంధీ ఢిల్లీలో కష్టపడుతున్నారు, యువకుల కోసం కష్టపడుతున్నారు. మీరు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పెద్దలందరూ కష్టపడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఎక్కడో అక్కడెక్కడ మాట్లాడుతారు, అది పట్టించుకో పెద్దగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, బీజేపీ టీఆర్ఎస్ అంటే ఏ పార్టీ లేదు. ఖచ్చితంగా మీరు చూసిరచ్చు. మొన్న బై ఎలక్షన్లో హైదరాబాద్ నడిపొట్టున కాంగ్రెస్ గెలిచింది, గతంలో టీఆర్ఎస్ గెలిచిండే. మొన్న 25,000 ఓట్ల మెజార్టీ గెలిచాం, అక్కడ మనం 49,000 ఓడిపోయినాం. దానికి కారణం మైనార్టీ సోదరులు మనకు 1 సైడ్ వచ్చేసి ఇప్పుడు ఎక్కడ కూడా మైనార్టీ ఓటులు కానీ, ఎస్సీల ఓట్లు కానీ, ఎస్టీ ఓట్లు కూడా ఒక్క ఓటు కూడా పోకుండా మనం జాగ్రత్త పడి రాబోయే రోజుల్లో యొక్క సరిప్రోకర్ ఇంకా విజయవంతం చేసి ఏ కన్నా కూర్చోబద్ద ఉంటే ఇంకా అక్కడెక్కడ ఊరుకు 10 ఓట్లు 20 ఓట్లు ఉంటాయి, అవి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయించుకొని మీరు రూరల్ నియోజకవర్గంలో పెద్దల భూపతుల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా వారి సారథ్యంలో మళ్ళీ జెండా ఎగరేసే కార్యక్రమం చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా మరి ఇప్పుడు 1 రోజులు అయిపోయింది. మనం ఎక్కడున్నాం దాని మీద ఒక రివ్యూ కార్యక్రమంలో భాగంగానే మరి ముఖ్యంగా బిఎల్ఏ ఏజెంట్స్ ఎవరైతే 273 మంది ఉన్నారో మీరందరూ నియమించారు. మన గ్రామాల మీరే కూర్చొని నిర్ణయించారు. మరి వాళ్ళకి ఇలా ఐడి కార్డ్స్ ఇచ్చి మనము సరును నిజంగానే నిజామాబాద్ రూరల్లో 100% కంప్లీట్ చేసిన ఘనత బిఎల్ఏకి దక్కుతుంది. కాబట్టి బిఎల్ఏస్కు దాంతోపాటు వాళ్ళతో పనిచేసినటువంటి మరి మన స్థానిక కాంగ్రెస్ నాయకులకు మరి గౌరవ సర్పంచ్లు అందరూ కూడా ఈ గౌరవం దక్కుతుంది. వాళ్లకు మరి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం, వాళ్ళకు హృదయపూర్వకంగా మరి చేతులెత్తి నమస్కారం తెలియజేద్దామని చెప్పి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్. మనము ఈ మీటింగ్కు మరి నాతో పాటు వచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా పెద్దలు మీకు అందరూ కూడా తెలుసు మొట్టమొదటి పార్టీ పిలిపించిన తర్వాత మన జిల్లాలో మొట్టమొదటి మీటింగు మరి మన దగ్గరనే జరిగింది సార్ మీద. ఆ రోజే మీ అందరి సమక్షంలో నేను చెప్పడం జరిగింది, ఇది మనకెందుకు అని అనకండి, ఇది మన పార్టీ ప్రోగ్రాం, గవర్నమెంట్ ప్రోగ్రాం ఒకటే మాత్రం కాదు, దీన్ని మనం అందరం కూడా నెత్తి మీద వేసుకొని చేయాలని చెప్పి ఆ రోజు మీకు ఏదైతే విజ్ఞప్తి చేసినామో మరి అలా మీరు ఖచ్చితంగా చేసి చూపించారు. అన్ని గ్రామాలలో చిన్న చిన్న తాండాలలో కూడా మనకు ఎలక్షన్ ఎట్లయితే పోరాటం చేస్తామో ఆ విధంగా మన వార్ రూమ్ పెట్టుకొని 2-3 పిల్లలను కూడా అక్కడ మరి యూత్ పిల్లలను పెట్టి మరి వాళ్ళకు సెల్ ఫోన్స్ ఇచ్చి కూడా మనం ఇలా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఏం చేశారంటే ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో బీహార్లో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ అక్కడ ఏం చేశారంటే టీచర్లను పెట్టిన వాళ్ళు బిఆర్ఓగా. మరి ఇక్కడనే మనకు అంగన్వాడీ స్కూల్ పిల్లలు కానీ ఆయాలని వాళ్ళని మళ్ళీ ఈ ఆశా వర్కర్లను పెట్టడం వల్ల మరి వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ లేకుంటే వాళ్ళంతా కూడా మరీ హైలీ ఎడ్యుకేటెడ్ కూడా కాదు పాపం, ఎస్ఎస్సి వరకు లేకుంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నట్టు వాళ్ళు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. చాలా జాగాలు కొంచెం నెట్ రాలే, కొన్ని జాగాలేమో ఇంకా వేరే సమస్యలు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ మరి మీరు నిజంగా బిఎల్ఏస్ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు తర్వాత మనకు గౌరవ సర్పంచ్ కూడా చాలామంది 150 దాకా సర్పంచ్ ఉన్నారు మన పార్టీకి. కాబట్టి వాళ్ళందరి సహకారంతో ఇవాళ 100% 293 డివిజన్లలో మొత్తం కూడా ఇలా మనము రివిజన్ అంటారు దీన్ని. ఏంటంటే ఆల్రెడీ 2026లో ఉన్నటువంటి ఓటర్ లిస్టును రివిజన్ చేసుకున్నాం.
దీంట్లో మీరు అనుకుంటచ్చు కొంతమంది ఇప్పుడు మనం ఒక మండలంలో 85% ఉన్నది, ఇంకా 15% ఎటు అయిందని. వాళ్ళంతా కూడా ఏంటంటే కొంతమంది చనిపోయారు, కొంతమంది ఏమో డబుల్ ఓటింగ్ ఉన్నది, కొంతమంది ఏమో మైగ్రేట్ అయిపోయారు వేరే వేరే ప్రాంతాలు. ముఖ్యంగా మన దగ్గర తీసుకుంటే ఇప్పుడు 29 బూతులు ఉన్నాయి మనకు. ఈ నిజామాబాద్ కార్పొరేషన్లో మర్చైన ఇప్పుడు బోర్గాంలో 8, మాధవనగర్లో 4, అట్లా గుబ్బన్పల్లిలో 4, మరి అదేవిధంగా అదే ముబారక్నగర్లో 5, కాలూరు ఖానాపూర్లో కలిసి 7, ఇట్లా మన సారంగపూర్లో ఇవన్నీ 29 బూతులలో ఎక్కువ మంది ఇమిగ్రెంట్స్ ఉన్నారు ఇక్కడ. అంటే కొంతమంది ఇప్పుడు సారంగపూర్ ఖానాపూర్ వస్తున్న జాగాలలో ఏమైంది, వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళి ఇంకా అక్కడ నుండి ఇక్కడ నుండి వచ్చిండ్రు. ఇప్పుడు ధర్మారం విలేజ్ ఉంది మనకి ఇక్కడ చాలామంది హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. గన్పూర్ విలేజ్ ఉంది, చాలా దగ్గరికి వెళ్ళి బయటకు ఇక్కడ ఉపాధి కూలి కొరకు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు వాళ్ళ కోర్టు ఇక్కడ, అంటే ఇక్కడ స్థిర నివాసులు కారు వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఆర్యనగర్ కానీ వీళ్ళంతా కూడా మన ప్రాంతం వారు కానీ ఇప్పుడు వేరే ప్రాంతం వారు జిల్లాల నుండి ఇక్కడ వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళకు మరి మైగ్రేషన్ అయిపోయింది. దాంతో అక్కడ కొంచెం పర్సంటేజ్ తక్కువ అవుతుంది, కానీ మనం మొత్తంగా రివిజన్ అన్నది రివిజన్. ఇదేంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఉన్న ఓటర్ లిస్టును సవరణ చేయడం మన నియోజకవర్గంలో ఇలా నెంబర్ 1గా ఉంది. నేను చెప్పడం కాదు, స్వయం ముఖ్యమంత్రి గారే మరి జూమ్ మీటింగ్లో చెప్పడం జరిగింది. వాళ్ళ అఫీషియల్ డేటా ఇచ్చేది కూడా అఫీషియల్గా ఆర్డీఓ గారి వాళ్ళ మార్నింగ్ ఇచ్చినటువంటి డేటా మనం. కాబట్టి దీనికి మరొకసారి మీకు అందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ మీకు కృతజ్ఞత తెలియజేస్తాం. ఇవాళ ఇదే స్ఫూర్తితో మనం ఇంకా ముందుకు పోవాల్సి ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక ఫేజ్ 1 మాత్రమే అయింది ఇది. ఇవాళ మనం అంటే కొంచెం హైదరాబాద్ను దృష్టిలో పెట్టుకున్నాం, వేరే కొన్ని పట్టణాలను దృష్టిలో పెట్టుకొని స్టార్ ప్రక్రియ అనేది కొంచెం పెంచింది. ఇవాళ 31st వరకు మనకు అప్లికేషన్స్ ఇవ్వచ్చు, తర్వాత 3వ తారీఖు వరకు డిజిటలైజ్ చేయొచ్చు అని చెప్పి పెంచి మళ్ళీ 8వ తారీఖు నాడు మనము ప్రిమిటివ్ లిస్ట్ మనకు వస్తుంది సవరణది. ఆ సవరణ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు అందరు కూడా ప్రతి బూత్ ప్రింట్అవుట్ మీకు కాపీ ఇస్తాం. మనకు పంపిస్తారు వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. మరి ఈఆర్ఓ కానీ మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, ఈఆర్ఓ మన కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్గా ఉంటాడు, ఆర్డీఓ. వాళ్ళ ద్వారా మనకు ఒక లిస్ట్ వస్తుంది, కొందరు పబ్లిష్ చేసాక 8వ నాడు ఇప్పుడు మన సవరణ చేసిన లిస్ట్. దాంట్లో కూడా మనం మీకు అందరికీ ఒక్కొక్క కాపీ మీకు ఇస్తాం. దాంట్లో మీరు చూసుకోవాలా, మనం ఇలా అప్లికేషన్ ఫామ్ చేయగానే దాంట్లో ఉండాలని లేదు. ఒకసారి ఆఫీసర్లు కూడా బిఎల్ఏ కానీ మన బిఎల్ఓస్ కానీ ఇంకేదైనా మండల లెవెల్లో కూడా అది డిస్ప్లేస్ అయ్యి డిజిటలైజ్ కాకపోవచ్చు, డిజిటలైజ్ కాకపోయి కంప్యూటరైజ్ కాకపోతే అది ఒక్కోసారి రాదు. అవి కూడా చూసుకోవాలి, మనం మళ్ళీ తయారు చేసుకోవాలి. 2026 లిస్టుకు మనము సబ్మిట్ చేసిన దానికి దీనికి ఎట్లా ఏమైనా భేదం ఉందా, ఊళ్ళో మిస్ అయినరా, లేదంటే ఇంకేమైనా అందులో కూడా ఇంకా మనుషులు లేని కూడా వేరే పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కానీ మన బీజేపీ వాళ్ళు కానీ ఇంకా దొంగ ఓట్లు కూడా సృష్టించే అవకాశం ఉంది. అవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. అంటే ఈ 8వ తారీఖు నాడు వచ్చేటువంటి ప్రిమిటివ్ లిస్టును మనము స్క్రూటినీ చేయాలి బూత్ వైజ్. అది మీకు అందజేస్తాం. మీకు బూత్ వైజ్ మీకు టోటల్గా ప్రింట్అవుట్ లిస్ట్ ఒకటి కాదు 2 కాపీలు కూడా మీకు అందజేస్తాం. అది కూడా ఆ ప్రక్రియ కూడా చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది, బిఎల్ఓల మీద ఉంటుంది, బిఎల్ఏల మీద ఉంటుంది, తర్వాత మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సర్పంచుల మీద ఉంటుంది. చూసుకొని దాంట్లో కరెక్షన్స్ ఉంటే మన అప్పీల్ పోవచ్చు, మండల లెవెల్లో ఎంఆర్ఓ పోవచ్చు, మన జిల్లా మన కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఈఆర్ఓ అంటే ఆర్డీఓ పోవచ్చు. ఆ అప్లికేషన్స్ ఏది ఉన్నా కానీ మన ఆఫీస్లో కూడా ఒకటి, నా క్యాంప్ ఆఫీస్లో కూడా ఒక సెల్ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఒకటి అంటే వార్ రూమ్ టైప్ ఒకటి మనకు కాల్ సెంటర్ పెడతా ఉన్నాం. మీరు ఏది ఉన్నా దానికి మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు, ఈ ఫలానా మనం ఎన్రోల్మెంట్ చేయాలి, మరి నా మనిషి లేడు, ఇలా దొంగతనం ఓటు వచ్చిందని చెప్పచ్చు. అదే కాకుండా ఈ కరెక్షన్ అంటే దీంట్లో అప్లికేషన్స్ గ్రేవేషన్స్ అంటారు, ఫిర్యాదులు ఏది ఉన్నా కానీ దాంట్లో స్కూటీ చేసి మనం ఫిర్యాదులు ఇవ్వాలి. అది కాకుండా ఇంకొక పక్క ఏదంటే ఇప్పుడు కొత్త వాళ్ళని జాయిన్ చేయడం. ఇప్పుడు 18 సంవత్సరాలు నిండినాయి, వాళ్ళకి ఓటు లేదు, వాళ్ళకి కొత్తగా జాయిన్ కావాలంటే మళ్ళీ ఫామ్ 6 ఫిల్అప్ చేసి మనం ఎంటర్ చేయాలి. అది డైరెక్ట్ హార్డ్ కాపీతో చేయొచ్చు, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఒక ఓటు మరి మనిషి లేడు, అమెరికాలో ఉన్నాడు, ఆయనకి ఇక్కడ ఓటు హక్కు లేదు, వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారు, ఆయన ఓటు కావాలంటే ఆయన కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు. లేకుంటే మన 6A ఫామ్ ఉంటుంది, 6A ఫామ్లో మనము కొత్త వాళ్ళని ఎన్రోల్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫిర్యాదులని స్వీకరించి ఫిర్యాదులు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈఆర్ఓ మన నోటీసులు ఇస్తారు, అందరికి కూడా నోటీసులు ఇస్తారు. మీరు ఫిర్యాదు ఇచ్చాక నోటీస్ ఇచ్చాక నోటీసులకు వాళ్ళు ఇచ్చిన అంటే వివరణ మీదకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఆధారాల మీదకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఓటు ఉంచాలా తీసేయాలని నిర్ణయిస్తారు ఎలక్షన్ అధికారులు. కాబట్టి మనము ఇంకా అలర్ట్గా ఉండాలి. ఇంకా ఇప్పుడు రాబోయే టైంలో
ఇంకొక నెల రోజులు ఉంటుంది మనకు ఆగస్టు 8వ తారీఖు నాడు మనకి ఏదైతే ప్రిమిటివ్ లిస్ట్ వస్తుందో సెప్టెంబర్ 8వ తారీఖు నాడు ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఆ ఫైనల్ లిస్ట్లో మనం అనుకున్న లిస్టు రావాలి. అప్పటి వరకు ఈ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. దయచేసి బిఎల్ఏలకు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు చాలా చక్కగా పనిచేశారు. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మీరు అందరూ కూడా పనిచేసారు. మరి కాంగ్రెస్ నాయకులకు కూడా మీ అందరూ కూడా గౌరవ సర్పంచ్లకు మరి మా ముఖ్య నాయకులు అందరూ కూడా ఇవాళ పిలవడానికి ఉద్దేశం ఏంటంటే మన ఇంకా ఈ ఎలక్షన్ ప్రక్రియ అన్నది కాలేదు. మొత్తము ఇవాళ ఓన్లీ స్టేజ్ 1 మాత్రమే అయ్యింది. ఇంకొక నెల రోజులు మనకు పని ఉంది. కాబట్టి దయచేసి మనం ఫైనల్ లిస్ట్ వచ్చేంత వరకు ఓటర్ లిస్టులో ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా ఏ ఒక్క అర్హునికి కూడా ఓటు హక్కు కోల్పోకుండా మరి మన వాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ ఎవరు కూడా ఓటు పోకుండా నష్టపోకుండా వాళ్ళ ప్రాథమిక హక్కు కాబట్టి ఓటు అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కును వాళ్ళకు అందించాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మన పైన ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఒక నెల రోజులు ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. మీకు చాలా పనులు ఉన్నాయి వాస్తవమే. ఇవాళ నిన్న రాత్రి వాన పడ్డది. మనకు వ్యవసాయం సంబంధించినటువంటి మరి అందరూ కూడా వ్యవసాయం మీద డిపెండ్ ఉన్న మన రూరల్ ప్రాంతాల్లో. మరి నేను అనుకున్నాను మరి నిన్ననే రాత్రి వాన పడ్డది, మనందరు పొలాలు నాట్లు ఇవన్నీ ఉంటాయి, మరి మన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నామో అనుకున్నాం. కానీ మీరందరూ కూడా చక్కగా సహకరించి అందరూ కూడా మరి 2-3 గంటల వరకు ఇక్కడ రమ్మాలంటే ఒకరోజు టైంలో మీరు అందరూ రావడం జరిగింది. చాలా సంతోషం. ఇదిలా ఉంటే ఇవాళ మన రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఇవాళ యాక్చువల్గా ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాల్సిన పని. సరే అన్నది ఎవరు చేయాలా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాలా. ఎవ్రీ 10 సంవత్సరాలకు చేయాలా సెన్సెక్స్ చేసి. కానీ ఇవాళ 2022 నుండి జరగలేదు. ఇవాళ జరుగుతూ ఉంది, సంతోషమే. కానీ మరి ఎలక్షన్ ప్రక్రియ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాల్సిందని మనం ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాము అంటే దీంట్లో ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీకు తెలుసు రాజ్యాంగ సంస్థలు ఉంటాయి. కొన్ని రాజ్యాంగ సంస్థలు అంటే ఒక పార్లమెంటే కాదు, పార్లమెంట్ ఒకటే కాదు, పార్లమెంట్తో పాటు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, ఇవాళ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్ అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఒక ఆర్గనైజేషన్స్ అంటే స్వయం ప్రతిపత్తి కలిసి అవి ఇండిపెండెంట్గా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా వ్యవహరించేటువంటి శక్తి వాళ్ళకు ఉన్నది. కానీ వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్తున్నది అదే. ఇవాళ రాజ్యాంగాన్ని మరి మొత్తం కూడా రాజ్యాంగ ఒక స్ఫూర్తిని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని నాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ స్వయం ప్రతిపత్తి వల్ల సంస్థలు అన్నింటి కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారు. ఇవాళ అందుకే ఇవాళ బీహార్లో, అందుకే ఇవాళ మనకు పశ్చిమ బెంగాల్లో మరి రాజకీయ పార్టీలకు నష్టం జరిగింది. ఆ నష్టం ఇక్కడ మన దగ్గర కూడా జరగచ్చు అని జరగకుండా ఉండడానికే మనం అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యే ఒక వార్పుట్లో మనం ఇదంతా కార్యక్రమం అందులోనే చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉంది, మీకు అందరు కూడా తెలుసు ఎందుకు పుట్టుకొచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. ఇవాళ నీట్ ఎగ్జామ్లో సరిగా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదని, మరి నీట్ లీకేజ్ అయిందని, కొన్ని లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయిందని చెప్పి మరి వాళ్ళందరూ కూడా కోర్టుకు పోయింది. నీటును రద్దు చేయాలా, మరి నీటును మళ్ళా నియమించాలని. దానికి సుప్రీంకోర్టు జడ్జి గారు ఏమన్నారు తెలుసా? వీళ్ళంతా కూడా ఉద్యోగం లేని కాక్రోచులు అంటే బొద్దింకలు అని చెప్పి అన్నారు. దానికి ఉద్యోగంగానే ఇలా బొద్దింకకు సంబంధించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. అంటే సుప్రీంకోర్టు ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంది. ఇవాళ నిన్న కాక మొన్న విద్యార్థుల మీద లాఠీ చార్జ్ అయింది, మీరు చూసారు. బాష్పవాయువులు ప్రయోగించారు, బుల్లెట్లు ప్రయోగించారు, ఏది పెల్లెట్స్. 8 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు ఒత్తిడికి తట్టుకోలేక. కొంతమంది గాయాలైనాయి. అన్నీ కూడా చూసారు, మీరు టీవీలలో చూసారు, సోషల్ మీడియాలో చూసారు. ఇవాళ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టు మనం ఏమన్నా తెలుసా? ఇవన్నీ చూడడానికి మాకు టైం లేదు. మరి ఇంతకంటే ఇంపార్టెంట్ సమస్య ఏముంది దేశంలో అంటే ఏమర్థము? ఇవాళ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పినట్టే వింటుందన్నది అర్థమవుతుంది మనకు. కాబట్టి ఇలాంటి ఈ సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ ఎట్లా చెప్తాట్లా ఇంటా ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా బీజేపీ ఎట్లా చెప్తాట్లా ఇంటా ఉంది. దాని కొరకే ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి ఈ విద్యార్థులకు వాళ్ళకి రక్షణగా మనం ఉండాలి,
మరి వాళ్ళకి తప్పకుండా వాళ్ళ హక్కులకు వాళ్ళకి కాపాడాలి అని చెప్పి మరి విద్యార్థుల తరఫున మరి మీకు తెలుసు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇంటి ముందర 4 గంటలు ధర్నా చేసి ఆయన ఏ విధంగా పోలీసులు రాకపోయినో దాన్ని బట్టి మరి వాళ్ళ ప్రజాస్వామ్యం ఏ విధంగా మరి పనిచేస్తుందో బీజేపీ పరిపాలన రాష్ట్రాలలో అంటే దేశంలో అనేది మీకు అందరూ కూడా తెలుసు. అంటే దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అందుకనే మన రాహుల్ గాంధీ గారు దీక్ష చేస్తే దేశవ్యాప్తంగా ఒక విద్యార్థులే కాదు కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఒక్క సోషల్ వర్కర్ కమ్యూనిస్టులే కావచ్చు ఎన్జిఓసే కావచ్చు ఈ సమాజం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు. మనమే ఒక కాల్ మీద మనము అన్ని మండలాల్లో ఎంత పెద్ద ఎత్తున ధర్నాలు చేసాం, ఎంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేసాం, ప్రజలలో ఒక చైతన్యం వచ్చింది. కాబట్టి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇవాళ విద్యార్థులు పెట్టింది రాహుల్ గాంధీ గారు పెట్టింది 4 అంశాల మీద కూడా వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తున్నారు. ఇవాళ ఎవరికైతే ఒక చనిపోయిన వాళ్ళకు 1 కోటి రూపాయలు మరి ఏదైతే కాంపన్సేషన్ అడిగో అది ఇస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగద్దని మళ్ళీ ఒప్పుకున్నారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయి? ఓన్లీ మనం అందరం కూడా రాహుల్ గాంధీ గారు వెంబడ మరి విద్యార్థుల వెంబడ నిలబడడం వల్లనే సాధ్యమైంది. యావత్ భారతదేశం ఇవాళ నిలబడ్డది కాబట్టి ఇలా బీజేపీ ప్రభుత్వం యొక్క బెడలు వంచి మనం అనుకునే సాధించగలిగినాం. ఇవాళ విద్యార్థుల హక్కులను కాపాడగలిగినాం. ఇదే స్ఫూర్తిని మనం ముందుకు పోవాలన్నదే. అందుకనే నేను రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఈవెన్ ఇవాళ మీడియా వాళ్ళు కూడా భయం పడతా ఉన్నారు. ఇవాళ ఎన్డీటీవీ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా అదానీ అంబానీ చేతిలో ఉన్నాయి. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం రాస్తుంది మరి చెప్తే అది రాస్తూ ఉన్నారు. అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో 4 పిల్లలు ఉంటాయి. ఒకటి పార్లమెంట్, ఇంకొకటి ఎక్స్క్లూషన్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇదంతా మన గవర్నమెంట్ పరిపాలన విభాగం. 3వది కోర్టు, 4వది మీడియా. మరి ఇవాళ మీడియా కోర్టు ప్రతిదీ కూడా పరిపాలన విధానాన్ని కూడా ఇలా మరి బీజేపీ వాళ్ళు ఏం చెప్తే అది చేసే పరిస్థితిలో ఉంది. మీడియా ఫ్రీగా రాయట్లేదు, ఫ్రీగా ఎక్స్పోజ్ చేయట్లేదు అని రాహుల్ గాంధీ గారు ఈయన ప్రెస్ మీట్లో మీరు చెప్పి మీరు గమనించండి. అంటే ఇవన్నీ కూడా మనం ప్రజలలో చర్చ జరగాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. యువకుల యొక్క మనము వాళ్ళ యొక్క హక్కులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇవన్నీ రాహుల్ గాంధీ గారు చేసే పోరాటం ఏదైతే ఉందో దానికి మనము మరి సంపూర్ణ మద్దతును ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు నేను ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ గారే మహిళలకు ఓటాకి ఇచ్చింది. మీకు అందరూ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఓటాకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది. ఇవాళ మరి రాజీవ్ గాంధీ గారు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మరి యువకులు చదువుకున్నారు. వాళ్ళకు కూడా మరి 18 సంవత్సరాలకే ఓటాకి ఇవ్వాలని చెప్పి 18 సంవత్సరాలకే మనం ఓటాకి ఇచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది. ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సహకారంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఒకటి లేఖ రాసి మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ 21 సంవత్సరానికే యువకులందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతూ ఉన్నారు, కంపెనీలకు సీఈఓలు అవుతూ ఉన్నారు. మరి వాళ్ళకు ఎందుకు ఇలా చట్టసభలలో అవకాశం ఇవ్వద్దు అని చెప్పి ఇలా మనం ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు రాబోయే పెడతారు దాంట్లో తీర్మానం చేసి పంపిస్తూ ఉన్నాం. ఏమనంటే భారతదేశంలో చట్టసభలకు 21 సంవత్సరాలకే యువకులు అర్హత ఇవ్వాలి. ఇది ఒక రెవల్యూషన్. యువకులకు పెద్దపీట వేయాలి చదువుకున్న పిల్లలకు. దాన్ని ఇవాళ నేను ఏమంటున్నా అంటే చట్టసభలో ఎట్లాగో పాస్ అవుతుంది. ఇవాళ మనం అందరం ఇక్కడ కలిసిన మన నియోజకవర్గం నుండి ఒక తీర్మానం చేద్దాం. ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి మరి చదువుకున్న పిల్లలకు మరి ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్న పిల్లలు మరి ఇక్కడ చట్టసభలో ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి ఏమి ఇబ్బంది ఉన్నది, వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి చేయబోయే అసెంబ్లీ తీర్మానం మన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ మనం ఒక తీర్మానం చేద్దాం. తీర్మానం కూడా అందరూ కూడా చేతులెత్తి చప్పట్లు కొట్టి ఆమోదం తెలుపుకోవాలి. దయచేసి పత్రికా సోదరులారా ఇది రాయండి, మేము కూడా ఒక. సో ఈ విధంగా ఒక కొత్త ఆలోచన ఇవాళ మనం క్రోనిక్ క్యాపిటలిజం చూస్తున్నాం, పెరిగిపోయినాయి. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. అందుకే కదా యువత అమరేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి దేశంలో ఆస్తులను కూడా అమ్ముకున్నారు అదానీ అంబానీకి. ఇవాళ ఎయిర్పోర్ట్లు లేవు, షిప్ యార్డులు లేవు, ఏది లేదు, రైల్వే బంకులు లేవు, పెట్రోల్ బంకులు కానివ్వండి అన్నీ కూడా మొత్తం అమ్ముకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ దేశం అనేది ఒక గుజరాత్లో చెందిన ఇరుక్కపోయింది. 2 గుజరాతీలు మోడీ గారు అమిత్ షా గారు దేశాన్ని అమ్ముతూ ఉన్నారు, అదానీ అంబానేమో కొంటా ఉన్నారు. మరి దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ పరిపాలనను మార్చాల్సిన అవసరం ఉంది. మనం రాబోయే కాలంలో
తప్పకుండా మోడీ గారు తీరిపోతారు, మరి తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడమే మన లక్ష్యంగా మనం పనిచేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మన ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది. ఇవాళ ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు మనం చేసినటువంటి పనులు, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఒకవైపు డెవలప్మెంట్, ఒకవైపు అభివృద్ధి. మరి ఇప్పుడు తాయాబిన్ అందాన్ గారు, పెద్ద నగేష్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పారు. ఇవాళ ప్రతిపక్షాలు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాయంటే ఇవాళ నిజంగానే ఇవాళ కరువు ఉంది, వర్షం లేదు, వెళ్ళిన వలన మరి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఎందుకు పడుతూ ఉన్నారు, దానికి కారణం ఎవరు? నిజంగానే రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి తమ్మిడి ప్రాజెక్టును కంప్లీట్ చేస్తే ఇవాళ మనకు గోదావరి నీళ్ళు వచ్చేది. వాళ్ళు కట్టకపోవడం వల్లనే ఇవాళ గోదావరి నీళ్ళు రావట్లేదు. ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు సరిగా కట్టి ఉంటే ఇవాళ నీళ్ళు వచ్చేది. ఆ కట్టిన మేడిగడ్డ కూడా కూలిపోవడం వల్ల ఇవాళ నీళ్లు రావట్లేదు. ఇవాళ వాళ్ళే మాట్లాడుతున్నారు గోదావరిలో 1,00,000 క్యూసెక్స్ నీళ్లు పోతున్నాయి, మరి కాంగ్రెస్ వాళ్ళు ఎత్తిపోస్తలేరని. ఒకవైపేమో కాళేశ్వరంలో కట్టినటువంటి డ్యామ్ కూలిపోయింది. మరి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏమో ఇక్కడ నీళ్లు నిల్వ ఉంచొద్దు అని చెప్తున్నారు. మరి నీళ్లు నిల్వ ఉంచంగా ఎట్లా పంపు చేస్తారు? ఒకడంటాడు పారే నీళ్ళకి వెళ్ళి పంపు చేయండి భయ, మీకు శాతమే తెలియదు అంటాడు. మరి పారే నీళ్ళకి వెళ్ళి పంపులు పెట్టినాక మరి డ్యామ్లు ఎందుకు కట్టినావు చెప్పండి? మీరు చెరువు లేకుండా నీళ్ళు వాడతాయి అనుకుంటే మరి చెరువు ఎందుకు కట్టినావు అంటే అంత తెలివి తక్కువగా మరి ఇక అవగాహన లేక కాదు అది. అంటే పద్మాసనం అంటే చూడు, పద్మాసనంతో ప్రజలను తప్పుదో పట్టేదానికి కాంగ్రెస్ బదనం చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మన దగ్గరనే చూడండి, పెద్దలు తాయాబిన్ అందాన్ గారు చెప్పారు ఇవాళ మంచి పని మన ప్రాంతంలో చేయగల 21A ప్యాకేజ్. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 80% కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టు. ఇంకొక 300 కోట్లు పెడితే మనకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. దాంట్లో 80,000 ఎకరాలు స్టెబిలైజేషన్ ఆఫ్ ద నిజాం సాగర్ టేలెంట్, 1,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, మనకు సిరికొండ గడుకోల వరకు నీళ్ళు వచ్చాయి. మరి ఎవరు వద్దన్నారా అంటే ఇలా పైపుల ద్వారా నీళ్ళు ఇస్తాం, అక్కడ మరి తాండాలను మూస్తామని చెప్పి కెపాసిటీ పెంచి ఇలా రీడిజైనింగ్ పేరు మీద ఇవాళ ఎంత ఖర్చు చేసింది తెలుసా? 1,800 కోట్లు ఖర్చు చేసింది టీఆర్ఎస్. ఒక గుంటకన్నా నీరు వచ్చిందా? రాలే. ఇవాళ అందుకే మేము పునరాలోచన చేసినాం. మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మేము పోయినాం అక్కడికి. పోయి అక్కడ ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది, ఆయననే ఆ ప్రాజెక్టు కట్టింది, ఆయననే అక్కడ మరి ఏది ఇరిగేషన్ మంత్రిగా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో. కాబట్టి ఆయన అనుభవాన్ని రంగడించి, ఎందుకంటే ఇప్పుడు మనకు సారంగపూర్ లిఫ్ట్ కానీ, బినోల లిఫ్ట్ కానీ, ఇక్కడ మంచిపల్లి లిఫ్ట్ కానీ నిర్మించింది ఆయననే. కాబట్టి పోయి అక్కడ పరిశీలిస్తే ఏమైందంటే ఇంకొక లిఫ్ట్ లేకుండా, ఒక లిఫ్ట్ తగ్గించి అక్కడ ముంపు ప్రాంతం లేకుండా, RNR ఇష్యూ లేకుండా మనము సేమ్ ఆయకట్టుకు నీళ్ళు వచ్చి గ్రావిటీ ద్వారా సరే అని చెప్పి రైతులను అడిగినాము. అందరినీ మన గడుకోల రైతులను అడిగినాము, గన్నారం రైతులను అడిగినాము, మా మోపాల రైతులను అడిగినాము, మా కన్పూర్ రైతులను అడిగితే వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే మాకు పైపుల ద్వారా నీళ్లు వద్దు, మాకు కెనాల్ ద్వారానే నీళ్లు కావాలి, ఎక్కడ పోతే అక్కడ మాకు చెరువులు నింపండి, మా చెక్ డ్యామ్లలో నీళ్లు వదలండి, వాగులలో మిగతా నీళ్లు ఉంటే మేము మారించుకుంటాం, మీరు కెనాల్ ద్వారానే నీళ్ళు ఇవ్వండి. ఇవాళ నిజాం సాగర్ కెనాల్ ఉన్నది 100 సంవత్సరాల పైన చెక్కు చెదిరిందా? ఇలా పోచంపాడు కెనాల్ ఉంది, చెక్కు చెదిరిందా? మరి వాళ్ళ పైపులు వేస్తే ఎన్నో రోజులు ఉంటాయి, మరి ఎక్కడో వలిగిపోతే మళ్ళీ కిందికి నీళ్ళు ఆగిపోతాయి. కాబట్టి అది సాధ్యం కాదు, మన దగ్గర కెనాల్ ద్వారానే నీళ్ళు మన రైతులు కోరుకుంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కూడా, తాయాబిన్ అందాన్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే తక్కువ ఖర్చులో 300 కోట్ల పైన నీరు మొత్తం కూడా 1,20,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం గ్రావిటీ ద్వారా. ఇంకొక పంపు లేదు, ఇలా మంచిపా చెరువు నుండి పంపు అవసరం లేదు. ఒక పంప్ అంటే ఎంత అవుతుంది? ఒక సీజన్లో 10 లక్షల రూపాయల, 10 కోట్ల రూపాయల ఓన్లీ మన కరెంట్ బిల్ అవుతుంది. కాబట్టి అక్కడ పంపు లేకుండా, అక్కడ RNR ఇష్యూ లేకుండా మరి డైరెక్ట్గా కెనాల్ ద్వారా నీళ్ళు ఇద్దామని నిర్ణయం తీసుకున్నాం. దానికి కూడా విమర్శిస్తూ ఉన్నారు. బీజేపీ కూడా తెలియలేని వాడు మాట్లాడతాడు, భూపతి రెడ్డికి ఏం అవగాహన ఉంది, సుదర్శన్ రెడ్డికి ఏం అవగాహన ఉంది. ఇప్పుడు వాళ్ళు కట్టిన పైపులు అంటే ఆ పైపులకి వెళ్ళి నీళ్ళు ఇవ్వాలంట. మరి మీరే చెప్పండి, వాళ్ళ మీరు ఇంతమంది అందరూ కూడా రైతులు ఉన్నారు కదా, 7 మండలాల నుండి ఇక్కడికి వచ్చారు కదా, మీరు చెప్పండి, మరి పైపుల ద్వారా నీళ్ళు ఇద్దామా, మరి కెనాల్ ద్వారా నీళ్ళు ఇద్దామా? దయచేసి చెప్పండి, కెనాల్ ద్వారా నీళ్ళు ఇద్దాము. మరి కెనాల ద్వారా నీళ్ళు ఇస్తే మనకు చెరువులు నింపుకోవచ్చు, చెక్ డ్యాములు నింపుకోవచ్చు, మిగతా నీళ్ళు మనం పొలాలు వారించుకోవచ్చు. ఇవాళ మనకు ఖర్చు తక్కువ అవుతుంది, డబ్బులు లేదు. ఇప్పుడు పెద్దలు నాగేశ్వర రెడ్డి గారు చెప్పారు, మరి కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోయాడు. మరి అప్పులు తీర్చడానికి మనకు
టైం పడుతూ ఉంది. మరి కాబట్టి ఇవాళ తక్కువ ఖర్చులో ఎక్కువ ఆయకట్టు కట్టేటువంటి మనం ప్రాజెక్టులు కట్టుకోవాలని ప్రభుత్వం ఒక నిర్ణయం. తప్పకుండా ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను, త్వరలోనే దాని మీద ఒక గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇంజనీర్లకు ఒక డిజైన్ అడిగినాం, ఆ ఇచ్చిన తర్వాత నేను సుదర్శన్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మేము పోయి అక్కడ సీఎం దగ్గర కూర్చొని దాన్ని ఫైనల్ చేసుకుని తప్పకుండా ఈ ప్రాజెక్టును మరి రాబోయే 2.5 సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేస్తామని చెప్పి ఇక్కడ సందర్భంగా తెలియజేస్తాం. తెలిసినోడు తెలియనోడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాం. ఇక భాష అరవింద్ అంటాడు సీఎం పట్టుకొని వాడు వీడు పుట్టోడు, ఇంకోటి దుర్మార్గుడు అంటాడు, వాడు ఒకటి మాట్లాడతాడు. అంటే నేను చెప్తాను, మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పినాను, కొడుక మీరు లాంగ్వేజ్ బాగా మాట్లాడండి, మాకు మాట్లాడ చేతగాక కాదు, మాకు ఒక సంస్కారం ఉన్నది. లేకుంటే కొడుక మాకు పేద 1000 మంది యూత్ కాంగ్రెస్ పిల్లలు ఉన్నారు, ఎన్ఎస్ఏ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చెప్తే మళ్ళీ మీరు వాళ్ళు మాట్లాడే కూతురు మీ అమ్మ లెక్కల దాకా పోతాయి. చెప్తాను మళ్ళీ జాగ్రత్త, మీరు తిట్టకండి, ఇట్లు వాడకండి, మీరు మర్యాదగా మాట్లాడండి. అంటే ముఖ్యమంత్రి అంటే కూడా వాడు వీడు అంటారా? ఇంకేమైనా అక్కర్లేదా? ఇంకే మీ తల్లిదండ్రులు కదా నేర్పించారా సంస్కారం? బుద్ధి లేని వేదాలు చెప్తున్నా కదా, అంటే సంస్కారం లేదు. కాబట్టి దీన్ని అన్నిటి కూడా ఎందుకు చెప్తున్నా అంటే దీన్ని తిప్పికొట్టాలి. మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సామాన్యులు కాదు, వీళ్ళందరూ కూడా మీ గ్రామాలలో మంచి పలుపడిన మండలాల్లో పలుపడిన వ్యక్తులు. కాబట్టి దీన్ని బీజేపీ టీఆర్ఎస్ చేస్తున్నటువంటి నాటకాలను మరి అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, ఇవాళ మంచి పనులు చెప్తా ఉన్నాం. ఇవాళ ఎంప్లాయీస్కు 8 లక్షల మంది ఎంప్లాయీస్కు ఇలా మనము ఏది క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలే. ఇలా సన్న బియ్యం ఇస్తా ఉన్నాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాము, గతంలో ప్రభుత్వంలో లేవు. మరి మనం చేసినవి చెప్పుకోవాలా. ఎదుటాడు ఇక లఫంగున్నాడు లంగున్నాడు, మరి మనం చేసినవి ఊరుకోం కదా, మనం బెదిరిస్తాం కదా. అట్లనే మనం కూడా ఈ 2 పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని మనం ప్రజలు తీసుకుపోయి మరి వాళ్ళని ఎండగట్టాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన ఫైనల్ లిస్ట్ అయినాక అవసరం ఉంటే ఒకసారి కలుద్దాం. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మరి ఇవాళ కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా బిఎల్ఏస్కు ప్రత్యేకంగా అభినందిస్తూ పార్టీ కూడా మీకు గుర్తింపునిచ్చింది. మన ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పారు, వాళ్ళకు ఏదో రకంగా కొంచెం సహాయం చేయండి అని చెప్పారు. మరి ఆ పని కూడా చూస్తూ ఉన్నాం. దయచేసి మీరు అందరూ కూడా కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మరి భోజనాలు కూడా ఏర్పాటు చేసాం, మీరు అందరూ కూడా భోజనాలు చేయండి. తర్వాత మీకు మరి బిఎల్ఏస్ అందరూ కూడా మండల్ వైజ్గా మా దగ్గరకు వస్తే మీకు ఏదో ఇంతతో ఇచ్చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తన నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు.